ఇవాళ సాయంత్రం ఏపీ విజయవాడలో సీఎం వైఎస్ జగన్ ను కలవనున్నారు ఆయన సోదరి షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి జగన్ ను ఆహ్వానించనున్నారు. చాలా రోజుల తర్వాత సీఎం జగన్ తో షర్మిల భేటీ అవుతుండటంతో అంతటా ఆసక్తి నెలకొంది. విజయవాడలో సీఎం జగన్ తో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు షర్మిల. రేపు ఉదయం రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. ఎస్ జ్యోతి, షర్మిల కుమారుడు రాజారెడ్డి అదేవిధంగా ఆమె కాబోయే కోడలు ప్రియాకు సంబంధించినటువంటి వెడ్డింగ్ కార్డును ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో కలిసి షర్మిల ఇవ్వనున్నారు. అయితే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము షర్మిల జగన్ మధ్య విభేదాలు ఉన్నట్లు అనేక ప్రచారాలు జరిగాయి. ఎక్కడ కూడా వాళ్ళు కలుసుకున్నటువంటి దాఖలాలు లేవు. దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు కూడా ఇద్దరి మధ్య అనేకంగా గ్యాప్ ఉంది అని చెప్పి అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు షర్మిల జగన్ కలవడం పైన చాలా ఆసక్తి కనిపిస్తున్నది పొలిటికల్ వర్గాలలో కూడా. ఏం మాట్లాడుకుంటారు ఇరువురు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి సందర్భంగా కూడా ఇడుపులపాయలు వైఎస్ ఘాట్ వద్ద ఇరువురు విరివిరిగా నివాళులర్పించారు. ఎక్కడ కూడా వారు కలిసి కూడా నివాళులర్పించినటువంటి దృశ్యాలు కూడా మనకు ఎక్కడ కనిపించలేదు. గత కొన్ని రోజులుగా కూడా ఇదే జరుగుతున్న తరుణంలో ఈరోజు షర్మిల జగన్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా కుమారుడి నిశ్చితార్థము పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది, సమాచారం అందుతుంది. సో సాయంత్రం 4 గంటలకు జగన్తోని షర్మిల భేటీ కానుంది. విజయవాడలోని అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ సీఎం ఇంటి దగ్గర జగన్ను షర్మిల కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం కూడా చాలా వరకు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గత కొన్ని రోజులుగా అన్నా చెల్లెలు కలవకపోవడము, ఏపీలో కూడా పొలిటికల్ హీట్ పెరుగుతుంది. మరోపక్క ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏమైనా ఎన్నికల గురించి కూడా చర్చించుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పి షర్మిల ప్రకటించడం, దానికి ముందే జగన్ను కలవడంతో కొంత ఇంట్రెస్టింగ్గా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగన్ షర్మిల మరి నేరుగా కలుసుకొని మాట్లాడుకుంటారా లేదా పెళ్లి వరకే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా? షర్మిల గతంలో కూడా మనం చూసాం, ఇక్కడ అనేక మార్లు నాకు ఏపీతోని సంబంధం లేదు, ఏపీ రాజకీయాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏపీలో ఎవరు నాయకులు మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదని అనేక మార్లు షర్మిల కూడా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మాత్రము చాలా రోజుల తర్వాత ఇద్దరు కలవడం పైన చర్చ జరుగుతుంది. నిన్న సాయంత్రము ఇడుపులపాయ వైఎస్ ఘాట్ దగ్గరికి వెళ్ళి తన కుమారుడి పెళ్లి పత్రికను కూడా అక్కడ షర్మిల పెట్టి రాజశేఖర రెడ్డి కూడా నివాళులర్పించారు. ఆ తర్వాత ఈరోజు షర్మిల కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్ను కలవనున్నారు. నిశ్చితార్థం పెళ్లికి అటెండ్ కావాలని చెప్పి జగన్ను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ నెల నిశ్చితార్థం, వచ్చే నెల పెళ్లి ఉండడంతో సో 2 ఫంక్షన్లకు ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పి షర్మిల ఆహ్వానం పలకడంతో ఏపీలో కొంత ఇంట్రెస్టింగ్ అనేది పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వీళ్ళ భేటీ ఏ రకంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది, ఎందుకంటే దీని అనంతరం వెంటనే ఆమె ఢిల్లీ వెళ్ళనున్నారు కనుక సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. సో ఈ తరుణంలో ఈరోజైతే ఇరువురి భేటీ పైన ఆసక్తి కొనసాగుతున్నది. సో పెళ్లికి సంబంధించి ఖచ్చితంగా అటెండ్ అయ్యి అన్ని దగ్గరుండి చూసుకోవాలనే విధంగా షర్మిల కూడా ఆహ్వానం ఇస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, పార్టీ నేతలు కూడా కొందరు చెప్తున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఆల్రెడీ కూడా ఫిక్స్ అయింది. సాయంత్రం 4 గంటలకు జగన్ను షర్మిల కలుస్తున్నారని చెప్పి పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. సో దీని తర్వాత ఎందుకంటే ఆమె ఢిల్లీ రాత్రి వరకు ఢిల్లీ చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏపీకి ఆమె ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏపీలో కీలక పాత్ర పోషిస్తారనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో ఇటు ఎన్నికలు, అదేవిధంగా షర్మిల జగన్ భేటీ, ఏపీలో ఆమె పదవి, వీటన్నిటిపైన అయితే కొంత హాట్ చర్చనైతే జరుగుతున్నది. సో ఈ తరుణంలో సాయంత్రము భేటీ తర్వాత కొన్ని కీలక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు కానీ కొంత పొలిటికల్ వర్గాల్లోనైతే చర్చ జరుగుతున్నది. జ్యోతి.